ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏంట్రా ఇది? వాళ్ళేమో తట్టుకోలేరురా, నిజం ఏంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు. మానేస్తాను గురించా బుద్ధి అయిపోయిందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింక రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అంటే ఇట్స్ సెకండరీ థింగ్. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ ఏంటైతే అరే నీ అబ్బా, అరే నువ్వెరకు పైన నిప్పు, అరే నీ అబ్బా జప్పా. బాధలు తిరిందా? అరవకో, నాకే లయ కాలింది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందా? ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడుతుంది. భయమంటే తెలువని నన్ను చూసి ఆ చావే గజ 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 ఉణుకుతుంది. పడుకు బాయ్ దట్ ఈస్ మై ఇక్కడ జరిగేది ఇది మన చేతిలో లేదు డోట్. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నావు అన్నదే మన చేతిలో ఉంటది. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు? లైఫ్ లో ఒక విషయాన్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తే లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తుంది. డోంట్ రిపీట్ ద మిస్టేక్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే? ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. నవ్వెందుకు వస్తున్నారా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూసేశాను. ఈ జన్మకి ఇచ్చాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా.